గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాజకీయాలు నేరమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలు నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో రాజకీయాలు నేరమైపోయాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటంపైన ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపడం జరిగింది. గోదావరి కరకట్ట రక్షణకు జియోట్యూబ్ రాష్ట్రంలో తొలిసారిగా రామన్నగూడెంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గోదావరి వరదల ముప్పును నివారించడానికి ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి రామన్నగూడెం మీదుగా 20 ఏళ్ల కిందట కరకట్టను నిర్మించారు. వరద నీటి తాకిడితో రామన్నగూడెం వద్ద కరకట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని తొలిసారిగా ఇక్కడ జియోట్యూబ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. దీనిపై అధికారులు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ తరచూ వచ్చే వరదలను జియోట్యూబ్ విధానంతో ఎలా ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీలో భాగంగా ట్యూబులలో ఇసుకను నింపి కరకట్ట ఎక్కడైతే కోతకు గురవుతుందో అక్కడ ఏర్పాటు చేస్తారు. రబ్బర్ ట్యూబ్లన్నీ కరకట్ట పైన ఒక భారీ స్టాండ్ నియంత్రణలో ఉండటంతో వరదకు కొట్టుకుపోకుండా నీటి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. దాదాపు 225 మీటర్ల మేర నీటిని ఏర్పాటు చేయనున్నారు. జియోట్యూబ్ ఏర్పాటు నిమిత్తం నీటిపారుదల శాఖ తరపున 70 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. ఈ నెలలో మొదట డ్రాయింగ్స్కు ఆమోదం లభిస్తుందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మహాకుంభ్ మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయిన వాహనాలు ప్రపంచంలోనే అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు. గూగుల్లో చూసి వెళ్ళాలంటున్న మధ్యప్రదేశ్ సీఎం. మహాకుంభ మేళాలో అత్యధికంగా ట్రాఫిక్ 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయిన వాహనాలు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్లు జరిగిన సంవత్సరం దేశాలు: చైనా 2010లో బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ హైవేపై 12 రోజులు, బ్రెజిల్ 2012లో 300 కిలోమీటర్, సావోపాలో 15 గంటలు, ఈజిప్టులో 2013 కైరోలో 60 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. భారత్లో 2017లో ముంబైలో 8 గంటల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెల్ ఆవిష్కరణ. దేశంలో ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువుల మృతి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి LSD టీకా అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. బయో లంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ICAR NRCE ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. శివశక్తి పాయింట్ వయస్సు
370 కోట్ల సంవత్సరాలు. ఇది భూమిపై జీవకోటికి ఉన్నంత వయస్సు. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటి కన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. కుటుంబ తలసరి అప్పు 86,713. 5 ఏళ్లలో 85% పెరుగుదల. దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగుతూ పోతుంది. 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి 86,713 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2019లో 46,898 మేర ఉన్న రుణభారం 5 ఏళ్లలో 85% మేర పెరిగినట్లు వెల్లడించారు. ఇక్కడ కుటుంబాల తలసరి అప్పు 2019లో 46,898 రూపాయలు, జీడిపిలో 32.9%. 2020లో 52,090 రూపాయలు, జీడిపిలో శాతం 34.7. ఇక 2024లో 86,713 రూపాయలు, జీడిపిలో శాతం 41%. ఈ మేరకు 85% మేర పెరగడం జరిగింది. గుకేష్ అవుట్. జర్మనీలో జరుగుతున్నటువంటి ఫ్రీస్టైల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ తొలి అంచె టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజ్ గుకేష్ కథ ముగిసింది. ఫాబియానో కరువానాలో క్వార్టర్ ఫైనల్తో తొలి గేమ్లో ఓడిన గుకేష్ రెండో గేమ్లోనూ చేజార్చుకొని టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండో గేమ్లో నల్ల పావులతో ఆడిన గుకేష్ కేవలం 18 ఎత్తుల్లోనే ఓటమిని అంగీకరించాడు. ఇక భారత స్టార్ చివరి 4 స్థానాల కోసం జరిగే వర్గీకరణ పోరులో ఆడనున్నాడు. తెలంగాణకు కాంక్షం. ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి జాతీయ క్రీడల్లో తెలంగాణ టేబుల్ టెన్నిస్ జట్టు మెరిసింది. టీం విభాగంలో పిడెల్ స్నేహిత్, మహమ్మద్ అలీ మహమ్మద్, స్వర్ణేంద్ చౌదరి, సంతోష్ కుమార్లతో కూడిన పురుషుల జట్టు కాంస్యం పథకం సాధించింది. క్వార్టర్స్లో 3-2తో ఉత్తరప్రదేశ్పై గెలిచిన తెలంగాణ జట్టు సెమీస్లో 0తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయింది. బొమ్మల్లోనూ బీజింగ్దే హవా. బొమ్మలు పిల్లలకు వినోదాన్ని పంచడమే కాదు, వారిలో ఏకాగ్రత, సృజనాత్మకతను కూడా పెంచుతాయి. అందుకే బొమ్మల పరిశ్రమ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2013లో భారత్ $8.86 కోట్ల విలువైన బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేస్తే $32.75 కోట్ల విలువైన వాటిని దిగుమతి చేసుకుంది. అయితే 2022కి వచ్చేసరికి భారత బొమ్మల ఎగుమతులు $34.74 కోట్ల చేరాయి. కానీ ఈ రంగంలో చైనా ఆధిపత్యమే కొనసాగుతుంది. 2022లో చైనా $8,330 కోట్ల విలువైన బొమ్మలను విదేశాలకు పంపించింది. 2022లో ప్రపంచ బొమ్మల ఎగుమతుల విలువ $12,820 కోట్ల. అందులో ఆయా దేశాల వాటా ఎంత అంటే, అత్యధికంగా చైనా బొమ్మలను ఎగుమతి చేస్తుంది, 65%. చైనా 65% ఎగుమతి చేస్తుంది. అమెరికా 4%, జర్మనీ 3%, చెక్ రిపబ్లిక్ 3%, వియత్నాం 2%, ఇతర దేశాలు 23%. సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా ఎన్పీడీసీఎల్ నమూనా ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ సౌర విద్యుత్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు నమూనా ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రం కరీంనగర్ గ్రామీణ మండలంలోని దుర్చేడు, సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి మండల కేంద్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటికే 13.5 కోట్ల వ్యయంతో
ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 132 kV ఉప కేంద్రంలో 4 కోట్ల వ్యయంతో 1.4 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు కూడా జారీ చేశారు. దుర్షెడ్లోని 220 kV ఉప కేంద్రాల్లో 3.5 కోట్లతో 1 మెగావాట్, బోయిన్పల్లిలో 6 కోట్లతో 2 మెగావాట్ల ఉత్పత్తి చేయనున్నారు. సంస్థ CMD వరుణ్ రెడ్డి సోమవారం కరీంనగర్ ఉప కేంద్రాన్ని పరిశీలించి సోలార్ ప్లాంట్ నిర్మాణం 4 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కడ్డీ 300.12 కిలోల బరువుని ఆవిష్కరించిన ఇటీవల ఏ దేశం గిన్నిస్ రికార్డు సృష్టించిందంటే UAE. 2024కి రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్స్ ఆఫ్ బ్యాంకింగ్లో చోటు పొందిన అమెరికాలోని ప్రవాసాంధ్ర మహిళ ఎవరంటే భారతి కొల్లి. అమెరికాకు చెందిన ప్రముఖ డిక్షనరీ మెరియం వెబ్స్టర్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదాన్ని ఎంపిక చేశారు? పోలరైజేషన్. 2024లో టాప్ 5 పదాలుగా పోలరైజేషన్, డెమ్యూర్, ఫోర్ట్నైట్, బోటాలిటీ, రెసోనేట్లు వరుసగా నిలిచాయి. రష్యాలో నిర్మితమైన ఏ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకను రష్యాలోని కాలినిన్గ్రాడ్లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నారంటే INS తుసిల్. దీన్ని భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఓకే ఫ్రెండ్స్.